మనం ఏదైతే నేర్చుకున్నామో రన్ ఎస్క్యూఎల్, యాక్చువల్గా మనది ఏంటిది రోడ్ మ్యాప్ తెలుసు కదా. మన రోడ్ మ్యాప్ టు ఎస్క్యూఎల్ డేటా అనాలిసిస్. అలా ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి రన్ ఎస్క్యూఎల్. రన్ ఎస్క్యూఎల్ అన్ని మోడల్స్ అయిపోయినాయి. ఇప్పుడు చాలా వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది. ప్రీవియస్ ఫోర్త్ మాడ్యూల్లో ఏం లేదు, కానీ 1 to 3 మాడ్యూల్లో చాలా వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది. సారీ ఫర్ దట్. ఎట్లా డిబిఎంఎస్ అని సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది, అలా మంచిగా చెప్పిన. ఓకే, యూ కెన్ గో ఫర్ దట్. ఇప్పటి నుంచి వాయిస్ డిస్టర్బెన్స్ రాకుండా చూసుకుంటా. ఓకే, ఇక మనం లాస్ట్ మాడ్యూల్ వచ్చేసి మనం ప్రాజెక్ట్స్ ఏవైతే ఇప్పుడు నేర్చుకున్నామో దానిపైన ప్రాజెక్ట్స్ అనమాట. 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి రిటైల్ స్టోర్ మేనేజ్మెంట్ సిస్టము, ఓకేనా. ఇంకొకటి స్కూల్ డేటాబేస్ ప్రాజెక్ట్. ఈ 2 ప్రాజెక్టులు ఉన్నాయి, ఓకేనా. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ రిటైల్ స్టోర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్ చూద్దాం. వెల్కమ్ టు రిటైల్ స్టోర్ మేనేజ్మెంట్ సిస్టమ్. దిస్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనకి ఏదైతే మనం ఇప్పుడు లర్న్ ఎస్క్యూఎల్ నేర్చుకున్నామో దాన్ని వాడి రియల్ వరల్డ్ డేటాబేస్ని మనం సాల్వ్ చేస్తాం. మనం ఒక డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనుకున్నాం ఒక లోకల్ రిటైల్ స్టోర్కి. మన జాబ్ ఏంటిది? డిజైన్, క్రియేట్ అండ్ మేనేజ్ ఏ డేటాబేస్ అండ్ ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి. ప్రొడక్ట్స్ గురించి, కస్టమర్స్ గురించి, దాని ఆర్డర్స్. రిటైల్ స్టోర్ తెలుసు కదా, రియల్ సో మన ఎస్క్యూఎల్ యాన్యువల్ టాస్క్ మనం ఎట్లా క్రియేట్ చేయాలి, యాడింగ్, అప్డేటింగ్, డిలీట్, ఫ్లటరింగ్, సార్టింగ్, ఫిల్టరింగ్, సో అగ్రిగేషన్ ఆపరేషన్, ఇవన్నీ చేద్దాం ఇప్పుడు నేర్చుకున్నాం, ఓకేనా. ఫస్ట్ టాస్క్ 1, డిజైన్ ద డేటాబేస్ స్కీమా, tables and fields. So create and define the tables with a proper concepts. So use the exact table and field names mentioned here. Ensure that each field data type and concept definitely specified. So products stores about items sold in customers details. Products, customers, orders. More table create చేస్తున్నాడు. Okay, not concepts. సో క్రియేట్ టు ప్రొడక్ట్ ఐడి అన్నది ఏంటిది? ఇట్స్ అన్ ఇంటీజర్ కాబట్టి ఇంటి రావాలి. ఇక్కడ నేమ్ అనేది టెక్స్ట్ కాబట్టి ఈఎక్స్టీ రావాలి. ఇక్కడ వాడు ఇచ్చిన నేమ్ టెక్స్ట్ డాట్ టైపు, తర్వాత కేటగిరీ ఏం డాట్ టైప్ అది టెక్స్ట్. సో కేటగిరీ చెక్ ఇన్, అది ఏమేమి చెక్ చేయాలి? కేటగిరీ ఇన్ ఎలక్ట్రిక్, ఇవన్నీ చెక్ చేయాలి. సి కంట్రోల్ వి. సో ఈ కేటగిరీస్ చెక్ చేయాలి మనం. ఇవి ఎంటర్ చేస్తేనే అవి తీసుకోవాలి. ఇక ప్రైజ్ డాటా టైప్ రియల్ పెట్టినాడు. నెక్స్ట్ నాట్ నల్లు చెక్, ఇక్కడ చెక్ రావాలి. ఆ బ్లాంక్స్ని ఫిల్ చేయమంటుంది ఫస్ట్. ఇక్కడ ఈ ఎక్సైజ్ చెక్. ప్రైస్ అనేది ఎంత ఉండాలి? 0 కన్నా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే 0 ప్రైస్ ఉండదు, -1 ఉంటుంది కాబట్టి. సో స్టాక్ అనేది ఇంటీజర్ కాబట్టి ఐఎన్టీ రావాలి ఇక్కడ, ఐఎన్టీ. చెక్ క్వాలిటీ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, ఎందుకంటే వీడు ఇచ్చిన కాన్స్టెంట్స్ ప్రకారం మనకి ప్రొడక్ట్ టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇక టేబుల్ కస్టమర్స్ కరెక్ట్గా ఉన్నాయి, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మనకి 3 టేబుల్లు వస్తాయి. సింటాక్స్ ఎర్రర్ అంట. ఎలక్ట్రానిక్స్ కూడా ఇక్కడ కాలం. ఇప్పుడు సింటాక్స్ టేబుల్స్ ఆర్డర్స్ వస్తుంది 19 లైన్ దగ్గర. ఎర్రర్ ఎక్కడ వస్తుంది? 2 టేబుల్ క్రియేట్ అయినాయి కానీ రన్ టైం ఎర్రర్ వచ్చింది. చెక్ కాన్సెప్ట్ ఫీల్డ్ స్టాక్ క్వాంటిటీ లెస్ దెన్ అడిగింది. స్టాక్ క్వాంటిటీ ఏముండాలా? తప్పించింది మన కోసం, మనం ఇట్లా ఐడెంటిఫై చేయాలి. గ్రేటర్ దెన్ లేదు, నేనే తప్పు ఎంటర్ చేసినట్టున్నారు. ఇప్పుడు 3 టేబుల్లు సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినాయి. కస్టమర్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్, ఆర్డర్ టేబుల్. ఇప్పుడు పాపులేట్ ద టేబుల్స్ విత్ డేటా. First insert the following data into the tables given below. So after inserting data, also write the queries for retrieving the first 3 records from the. So ఇవన్నీ ఇన్సర్ట్ అయినాయి. సో ఇవన్నీ ఇన్సర్ట్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం చూడు, ఇవన్నీ ఇన్సర్ట్ చేసినారు. ఫస్ట్ కస్టమర్స్ వెళ్ళిపోదాం. కస్టమర్స్లో మరి ఎన్ని ఇన్సర్ట్ చేసి 8 ఇన్సర్ట్ చేసాం, 9 10 మనం ఇన్సర్ట్ చేయాలి. సో 9
వాడి పేరేం పేరు, ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తే అయిపోతుంది కదా. వాడి పేరు, తర్వాత నెక్స్ట్ వాడి మెయిల్ ఐడి, తర్వాత సెల్ నంబరు, 1 2 వాడు మెయిల్ ఇచ్చేసిన, తర్వాత వాడి సెల్ నంబరు, నేమ్ ఇచ్చినాక ఈమెయిల్ అడ్రస్ కదా, నేము, ఈమెయిల్ అడ్రస్, సెల్ నెంబర్ కదా. నెక్స్ట్ వచ్చేసి కాలమ్, ఇక్కడ కాలమ్ రావాలి, కోడ్ రావాలి, సింగిల్ కోడ్, సెల్ నెంబర్ ఇచ్చినాక ఇది ఇట్లా పోతుంది. ఇక లాస్ట్కి ఇది అడ్రస్, Ctrl+C, Ctrl+V. అట్లనే ఈ కస్టమర్ 10 కూడా ఎంటర్ అవుతుంది. 10 వీడి పేరు, వాడి ఈమెయిల్ అడ్రస్, వాడి సెల్ నంబరు, నెక్స్ట్ లాస్ట్కి వాడి ఇది అడ్రస్, కోడ్స్ రావాలి, కోడ్స్ వేరే దాని తర్వాత ఇలా వాల్యూస్, ప్రొడక్ట్ వాల్యూస్ వాడు ఎంటర్ అవుతుంది, ఈ వాల్యూస్ అవుతుంది. సో ఏం చేయమంటుండు, ఫస్ట్ 3 రికార్డ్స్ 3 టేబుల్స్ నుంచి ప్రింట్ చేయమంటుండు. సో ఎట్లా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, 3 టేబుల్ ఉన్నాయి కదా. ఫస్ట్ టేబుల్ ఏంటిది మనది, కస్టమర్స్ టేబుల్. ఫస్ట్ కస్టమర్స్ టేబుల్, ఇక్కడ లిమిట్ 3 పెడితే అయిపోయి, Ctrl+C, Ctrl+V, ఏ టేబుల్ నేమ్ మార్చితే సరిపోతుంది కదా. తర్వాత ప్రొడక్ట్స్ టేబుల్, అన్ని ప్రొడక్ట్స్ని ప్రింట్ చేయమంటుంది కానీ 3 రోస్ ప్రింట్ చేయమంటాం. సో ఈ ప్రొడక్ట్స్ టేబుల్ ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఆర్డర్ టేబుల్ ప్రింట్ అవుతుంది, 3 రోస్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు సబ్మిట్ అవుతాం. అట్లా 3 రోస్ మనకు ప్రింట్ అయినాయి. తర్వాత data retrieval using queries. So write a query of the following data retrieval operation. Based on it, we create an data. Yeah, insert. Register all district product categories. ఏం చేయమంటుండు, డిస్ట్రిక్ట్ ప్రొడక్ట్ కేటగిరీస్, సెలెక్ట్ డిస్టింక్ట్ ప్రొడక్ట్ అంటే ఇవే కదా, డిస్టింక్ట్ కేటగిరీ ఫ్రమ్ ప్రొడక్ట్స్. వచ్చినాయి. సో వాడు ఏమన్నా జస్ట్ డిస్ట్రిక్ట్ కేటగిరీ ఉన్న వాళ్ళు సేమ్ అవుట్పుట్, సేమ్ సింటాక్స్ మనం చదువుకున్నాం కదా అదే. తర్వాత టాస్క్ BA3B అంట, data retrieval using queries, data and retrieved. Write a query for the following data retrieval operation based on the tables that we created and data that we are inserted. So task is to get orders of the customers who spent more than 900 rupees. So select start from orders of customers. So customers table per customer table ఉంది కదా, కస్టమర్ ప్రింట్ చేసేసి దానికి వేర్ కండిషన్స్ పెడితే అయిపోయి. వేర్ ఏమన్నాడు, వేర్ ద స్పెండ్ మోర్ దెన్, వేర్ టోటల్ TOTAL total amount is greater than 900.
సో ఇట్లా వస్తుంది రన్ టైమ్ వేర్ TOTL total amount is greater than 900. Get orders of customers who spend more than 900. సో కస్టమర్స్ ఇది వాళ్ళంట్లో లేదు. సో ఆర్డర్ ఐడి కస్టమర్ ఐడి ఎక్స్పైరీ అవుట్ ఇట్లా వస్తుందంట. సో ఈ నుంచి తీసుకొస్తుంది చూడు ఈ టేబుల్. సో అది ఏ టేబుల్? ఆర్డర్స్ టేబుల్. ఆర్డర్స్ టేబుల్ నుంచి వేర్ టోటల్ మనీ తీసి 900. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. నేను కస్టమర్ టేబుల్లో పెట్టుకుంటున్నా. ఆర్డర్స్ టేబుల్లో ఎవరికైతే 900 కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తారో కస్టమర్ వాళ్ళ అవుట్పుట్ వచ్చింది. తర్వాత డాటా రిట్రీవల్ యూజింగ్ క్వీరీస్. ఫైండ్ 2 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ ఫ్రమ్ ద ప్రోడక్ట్ టేబుల్. 2 ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ టేబుల్ నుంచి అంట. ప్రోడక్ట్ టేబుల్ నుంచి 2 ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ మ్యాక్స్ ఒకటి పెట్టాలి. సెలెక్ట్ మ్యాక్స్ అని పెట్టేసేసి మ్యాక్స్ ప్రైజ్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అని పెడితే అయిపోయి. ప్రొడక్ట్ టేబుల్ నుంచి ఎవరైతే మ్యాక్స్ ప్రైజ్ ఉంటే అది వచ్చేస్తుంది. PRODUCTS ప్రొడక్ట్స్. సో ఒకటే వస్తుంది. ఇట్లా చేసినాక మనకి 2 కావాలా. చూడు సెలెక్ట్ ఇది ఒకటి వచ్చింది. సెలెక్ట్ వేరే ప్రైస్. సో మనం ఏం చేయొచ్చు? ఇట్లా చేయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అని పెట్టేసేసి ప్రొడక్ట్ టేబుల్ ప్రొడక్ట్ మనం అన్ని వేర్ ఆర్డర్ బై ఫస్ట్ ఏం చేద్దాం? ప్రైస్ చేద్దాం. ప్రైస్ ఆర్డర్ బై ప్రైస్. తర్వాత డిసెండింగ్ ఆర్డర్లో మళ్ళీ లిమిట్ పెట్టాం. లిమిట్ 2 వేద్దాం. డిసెండింగ్ ఆర్డర్లో వస్తాయి. ఫస్ట్ హైయెస్ట్ వస్తుంది. ప్రొడక్ట్స్ టేబుల్ ఉంది. ప్రొడక్ట్ టేబుల్ లేదు, అందుకే అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. ఇప్పుడు ఇట్లా వేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు డాటా రిట్రీవల్ యూజింగ్ క్వీరీస్. ఫైండ్ ద కస్టమర్స్ హూ ఆర్ నాట్ ప్రొవైడ్ దేర్ అడ్రస్. సో కస్టమర్స్ ఈస్ నల్లు ఉన్నది ప్రింట్ చేస్తే అయిపోయి. కస్టమర్ టేబుల్స్ వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ అడ్రస్ ADDRES ఈస్ నల్. డైరెక్ట్ నాట్ ప్రొవైడెడ్ ఇస్తారంటాడు. సీదా అడ్రస్ ఈక్వల్స్ టు నాట్ వాడు ఇయ్యడం. సీదా అడ్రస్ నాట్ ప్రొవైడెడ్ ఉంటుంది. ఎక్కడైతే అడ్రస్ నాట్ ప్రొవైడెడ్ ఉందో అవి కావాలి మనకి. వచ్చింది చూడు. ఇప్పుడు డాటా మోడిఫికేషన్. ఇంక్రీజ్ ద ప్రైజెస్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ category by 10%. Stock 10% by 10%. అని ఏమంటున్నా అంటే ఏదైతే ప్రొడక్ట్ కేటగిరీ ఉంటుందో ప్రొడక్ట్స్లో ప్రైసెస్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ అది 10% పెంచుకోవాలి. 10% అంటే 1.10. సో ఫస్ట్ అప్డేట్ చేయాలి. అప్డేట్ దీన్ని ప్రైస్ ఎట్లా ఉంది? ప్రొడక్ట్స్ టేబుల్ ఉంది కాబట్టి ప్రొడక్ట్స్ అప్డేట్ ప్రొడక్ట్స్ వేర్
ఫస్ట్ ప్రైస్ సెట్ ప్రైస్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ 1.10 10% అంటే 1.10. ఎక్కడ నుంచి ఫ్రమ్ సబ్జెక్ట్ ప్రొడక్ట్స్ సెట్ ఎక్కడ అప్డేట్ చేయాలి? సో ఇక్కడ వేర్ కండిషన్ వస్తుంది. వేర్ ఏంటిది ఏ కేటగిరీలా కేటగిరీ ఈ కాలం కేటగిరీలో ఈక్వల్స్ టు ఎలక్ట్రానిక్స్ ఉన్న దగ్గర అంత పర్సెంట్ వచ్చాలి మనం. డన్ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు వాడు దాన్ని ఇప్పుడు అప్డేట్ చేసి ప్రింట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏంటిది ప్రొడక్ట్స్ టేబుల్ ఉంది కదా, ప్రొడక్ట్స్ టేబుల్ ప్రింట్ చేద్దాం. వేర్ కేటగిరీ ఈక్వల్స్ టు ఎలక్ట్రానిక్స్. ఇంకా దీన్ని లిమిట్ చేద్దాం, ఎందుకంటే వాడు లిమిట్ 1 ఒకటే ఇచ్చిన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. 9 ఐఫోన్ ప్రొడక్ట్ ఐడి రాలే, ఇయ్యలే వీడు. క్వాంటిటీ కేటగిరీ. సో సెలెక్ట్ ఈ మూడింటినే సెలెక్ట్ చేసినాం కాబట్టి మూడింటినే మనం ఇక్కడ కాలమ్స్ ఎంటర్ చేద్దాం. నేమ్ కామా ప్రైస్ కామా స్టాక్ క్వాంటిటీ. ఇప్పుడు ఆ మూడే వస్తాయి అవుట్పుట్లో. ఇప్పుడు ఏంటిది ఆ టాస్క్ యాడ్ న్యూ కాలమ్ డిస్కౌంట్ ఆన్ టు ద యాడ్ చేయాలంటే ఏం చేయాలా? ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంటిది? ఆర్డర్స్, క్యాపిటల్ ఓ, ఆర్డర్స్ టేబుల్ పేరు. ఆర్డర్స్ ఏం చేయాలా? యాడ్ చేయాలి. యాడ్ కాలం పేరు ఏం పేరు? డిస్కౌంట్ ని అని యాడ్ చేసి దాని డాటా టైప్ ఏంటిది? డిస్కౌంట్. ఇట్స్ రియల్ డిస్మల్ నెంబర్ కాబట్టి ఇది యాడ్ చేసినాం. ఇంకేమి డిఫాల్ట్ వాల్యూ 0 పెట్టాలంట. డిఫాల్ట్ 0 పెట్టాలి. ఇంకా రిట్రీవ్ ఏం చేయమంటాం తర్వాత? దెన్ రిట్రీవ్ ద ఆర్డర్ ఐడి. సెలెక్ట్ ఆర్డర్ ఐడి రిట్రీవ్ చేయాలంట. ఆర్డర్ ఐడి కామా టోటల్. అక్కడికి చూడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ బట్టి కొడుతున్నాను, వాడికి ఏం కావాలో అది ఎంటర్ చేస్తున్నా. ఇంకా వాడు క్వశ్చన్ కూడా అవే, ఇవి రిట్రీవ్ చేయు ఆఫ్టర్ ఫస్ట్ ఆర్డర్. సో ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్స్ అని కొట్టేసేసి ఒకటే రావాలన్నాడు కాబట్టి లిమిట్ 1. అలా కరెక్ట్ వచ్చింది చూడు. సో డిస్కౌంట్ అనే కొత్త కాలం యాడ్ అయింది. దాని డిఫాల్ట్ వాల్యూ ఏం ఎంటర్ అయిపోయారు? 00 అని సెట్ అయ్యింది. ఇప్పుడు అప్డేట్ ద స్టాక్ క్వాంటిటీ ఆల్ ప్రొడక్ట్స్ దట్ యాజ్ ద స్టాక్ 10 to 0. సో ఇక్కడ బిట్వీన్ వాడాలి. అప్డేట్ ద స్టాక్ quantity of all the products quantity of 10 to 0. Then retrieve all the details of product to stock is 0 from the products table. ఫస్ట్ అప్డేట్ చేయమంటాను. ఏంటి? స్టాక్ క్వాంటిటీ ఫ్రమ్ ఆఫ్ 10 to 0 అంటే అసెండింగ్ ఆర్డర్లో, అంటే ఆర్డర్ బై పెడితే అయిపోయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏంటిది? ఏ టేబుల్ ఇది? ప్రొడక్ట్స్ టేబుల్ కదా ఇది. ప్రొడక్ట్ ఐడి ఇవన్నీ ఉన్నాయంటే ప్రొడక్ట్స్ టేబుల్. ఫస్ట్ ఆర్డర్ బై ఏం చేయమన్నాడు? స్టాక్ క్వాంటిటీ కదా.
ఆర్డర్ బై స్టాక్ క్వాంటిటీ. తర్వాత వాడు ఏం చేయమన్నాడు, ఒక్కటే రిట్రీవ్ చేయమన్నాడు కాబట్టి వెయిట్ లిమిట్ 1 అసలు ప్రింట్ చేద్దాం. వస్తాడు సేమ్ అవుట్పుట్, లేకపోతే చూద్దాం ఏమంటున్నాడు. ప్రొడక్ట్ 104 సోఫా సెట్ ఇది వచ్చింది. టెన్ టు 0 అన్నాడు కాబట్టి డిక్రిమెంట్ చేయాలా, లేకపోతే స్టాక్ క్వాంటిటీ 0 ఉంది. సో అప్డేట్ చేయమంటుంది. ప్రొడక్ట్స్ స్టాక్ క్వాంటిటీ 10 to 0. ఏవైతే 10 ఉన్నాయో అవి 0లకు మార్చాలంట. అప్పుడు ఏం రాయాలా, ఇది రాయాలి అప్పుడు. సో అప్డేట్ టేబుల్ని అప్డేట్ చేద్దాం. టేబుల్ అప్డేట్ ఏం టేబుల్ ఇది, అప్డేట్ ప్రొడక్ట్స్ టేబుల్. అప్డేట్ ప్రొడక్ట్స్ సెట్ స్టాక్ క్వాంటిటీ ఏం సెట్ చేయాలా, ఈక్వల్స్ టు 0. ఎక్కడ, వేర్ స్టాక్ క్వాంటిటీ ఈక్వల్స్ టు 10 సెట్ చేసినాం. తర్వాత ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్, కంట్రోల్ V. దీన్ని ఆర్డర్ బై స్టాక్ క్వాంటిటీ చేద్దాం. లిమిట్ 1 పెడదాం. ఇప్పుడు వస్తుంది చూద్దాం. కంట్రోల్ V. డిసైడింగ్ ఆర్డర్లో అంటే పెద్దవి చిన్న పోతుంది. అసెండింగ్ ఆర్డర్లో వెళ్దాం. లిమిట్ 1. ఇప్పుడు ట్రై చేద్దాం. ఎందుకంటే వాయిస్ చూసినా వచ్చింది. ఓకేనా, క్వశ్చన్ మీరే చూడండి, ట్రై చేయండి. నేను ఆ వాయిస్ బాగా రాకపోతే ఏముంది, అక్కడ క్వశ్చన్ మంచిగా కనిపిస్తుంది, బ్రైట్నెస్ ఫుల్గా ఉంది. ఇప్పటికైతే 4 మాడ్యూల్స్ అయితే మీరు ఉన్నాను కదా, ట్రై చేయండి. ఒక పేపర్ పెన్ తీసుకొని అక్కడ రాయండి, ఒకటి మీ కంప్యూటర్లో కొట్టుకోండి. సరే నేను కొట్టినా చెక్ చేసుకోండి. అంతే తప్ప చూస్తే ఏం వస్తుంది చెప్పు కదా, చేస్తే వస్తుంది ఏదైనా. డాటా మాడిఫికేషన్ ఇప్పుడు నేర్చుకుంటే మనం అక్కడే చేస్తున్నాం అంతే. నాకు కూడా ఏం రాదు, నేను ఫస్ట్ టైం చేసేది. సో యాడ్ అండ్ న్యూ కాలమ్ యాడ్ చేయమంటాడు. యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ఆల్టర్ కమాండ్ యూజ్ చేయాలి. ఏం చేయాలి, ఆల్టర్ టు కస్టమర్ టేబుల్ అంటున్నాను కాబట్టి ఆల్టర్ టేబుల్ నేమ్, ఆల్టర్ టేబుల్ అని రాదు. సింటాక్స్ ఎట్లా ఉంటుందంటే ఆల్టర్ టేబుల్ నేమ్ ఉంటుంది. తర్వాత ఏం చేయాలి, యాడ్ చేయమంటారు. సో రాద్దాంలే, యాడ్ న్యూ అడ్రస్ ఎట్లుంటుంది, దాన్ని డాటా టైపు టెక్స్ట్, న్యూ అడ్రస్ దాన్ని టెక్స్ట్ అంటున్నాం. ఏమంటుండు, డిఫాల్ట్ ఏం పెట్టమంటుండు, అన్నోన్ పెట్టమంటుండు. డిఫాల్ట్ పార్ట్స్ పెట్టి KUNKNO అన్నోన్. ఓకే, సెలెక్ట్ చేసినాం. KN వస్తుంది, అన్నోన్. UNKNOWN అన్నోన్. ఇప్పుడు చేసినాక టేబుల్ని రిట్రీవ్ చేయమంటాం. సెలెక్ట్ నేమ్ కామా వీటి మూడింటిని రిట్రీవ్ చేయాలి మనం. ఎందుకంటే అంటే టైప్ చేసినాక అంతే. సో అందుకే నేను కాపీ పేస్ట్ న్యూ అడ్రస్ ఫ్రమ్ కస్టమర్స్.
ఇప్పుడు చూడు, వచ్చేది. కానీ ఏమంటున్నావు, వీడు ఇక్కడ ఫస్ట్ కస్టమర్ అన్నాడు కాబట్టి ఇక్కడ లిమిట్ పెడితే సరిపోతుంది, లిమిట్ 1. సో ఇప్పుడు ఒక్కడే వస్తాడు, అప్పుడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ యాక్చువల్ అవుట్పుట్ సేమ్ అవుతుంది. ఇప్పుడు చూడు, అట్లా కొత్త కాలం యాడ్ చేసినాం, ఏ న్యూ అడ్రస్ అని కొత్త కాలం యాడ్ చేసి దాని డిఫాల్ట్ అన్నోన్ పెట్టేసినాం. తర్వాత దాన్ని రిట్రీవ్ చేసినాం ఈ 3 కాలమ్స్ని. ఒకటే అడిగింది కాబట్టి ఒకటే. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది, మళ్ళీ యాడ్ న్యూ కాలం యాడ్ చేయమంటుంది డిస్కౌంట్. సేమ్ కొత్త కాలం యాడ్ చేయమంటుంది, దాని డిఫాల్ట్ వాల్యూ 0 పెట్టమంటుంది. సో యాడ్ చేయాలంటే సేమ్ ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ ఏంటిది ఆర్డర్స్ టేబుల్ కాబట్టి కంట్రోల్ సి కంట్రోల్ వి యాడ్ చేసినాం, దీనికి యాడ్ చేసినాం కొత్త కాలం, యాడ్ డిస్కౌంట్ కాలం. డిస్కౌంట్ ఎట్లుంటుంది, డిస్కౌంట్ డిస్మల్ వాల్యూ ఉంటుంది కాబట్టి రియల్ పెట్టేసినాం. సో రియల్ పెట్టేసినాం, యాడ్ కాలం యాడ్ చేసినాం, వాటి డిఫాల్ట్ వాల్యూ 0 పెట్టమంటుంది. డిఫాల్ట్ 0 పెట్టమన్నాడు. ఓకే, ఇక్కడికి డిస్కౌంట్ అనే కాలం యాడ్ అయిపోతుంది. తర్వాత సెట్ డిస్కౌంట్ 5% ఆల్ ఆర్డర్స్ అబోవ్ 900 ఉన్న అన్నిటికీ 5% ఎక్కువ డిస్కౌంట్ ఉంది. సో అక్కడికి అది అయిపోయింది, కాలంలో యాడ్ అయిపోయింది టేబుల్ లోపలికి. ఇప్పుడు సెలెక్ట్ ఏం చేద్దాం, ఈ మూడింటిని తీసుకున్నాం, మూడింటిని కావాలి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ లాభం అనేవాటి. ఫ్రమ్ ఆర్డర్స్ నుంచి వస్తుంది. ఇంకా ఇక్కడ ఏం చేయమన్నాడంటే సెట్ ఏదైతే డిస్కౌంట్ ఉంటుందో ఆ డిస్కౌంట్ మనం ఏం పెట్టాలి, బేసిక్గా ఆల్టర్ యాడ్ కాలం డిస్కౌంట్స్ రియల్ డిఫాల్ట్ 0 చేసేసినాం. తర్వాత ఆర్డర్స్ని అప్డేట్ చేయడం, ఎక్కడైతే డిస్కౌంట్ టోటల్ అమౌంట్ ఎంత 5% అన్నారు, 5% అంటే 0.05. అక్కడ అయితే డిస్కౌంట్ మనం టోటల్ అమౌంట్ కంటే టోటల్ అమౌంట్ పైన 5% ఎక్కువ ఛార్జ్ చేయాలి, డిస్కౌంట్ పెట్టాలి. ఎప్పుడు టోటల్ అమౌంట్ 900 కంటే ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇవన్నిటిని ప్రింట్ చేయాలి, అందుకే అవన్నిటిని సెలెక్ట్ మూడింటిని సెలెక్ట్ చేసినాం. ఇప్పుడు ఏంటిది, రిమూవ్ ఆల్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ అవుట్ ఆఫ్ స్టాక్, దెన్ రిట్రీవ్ ప్రోడక్ట్ ఐడి నేమ్ స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయని తీసేయమంటాడు. ఇక్కడ బిఫోర్ వి ప్రొసీడ్ లెట్స్ సేవ్ బై కాల్ దిస్. Write queries following deleting operation. Before we proceed with our query, since we involve delete operation, let's save point call S1 before executing them. In real database, we do this retrieve back the save point in case of undo changes. సరే, ఇప్పుడు రిమూవ్ అవుట్ ఆఫ్ స్టాక్ అనే విషయం అంటున్నాను. స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అని మనకి ఎట్లా వస్తుంది, అవుట్ ఆఫ్ స్టాక్ అంటే ఇప్పుడు ఒక సామ్సంగ్ S23 గ్యాలక్సీ S23 ఉంది, దాని ప్రొడక్ట్స్ ఆ ప్రొడక్ట్ అంటే అయిపోయింది, 0 అయిపోయింది దాని స్టాక్ క్వాంటిటీ, అది ఆ టేబుల్ నుంచి డిలీట్ తీసేసినట్టు. సో డిలీట్ ఏం చేయాలి, డిలీట్. సో డిలీట్ ఎక్కడ నుంచి చేస్తున్నాం, ఫ్రమ్ ఏం టేబుల్, ప్రొడక్ట్స్ టేబుల్ కదా.
డిరైవ్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ టేబుల్ వేర్ ఎక్కడైతే స్టాక్ క్వాంటిటీ అయితే స్టాక్ క్వాంటిటీ ఉంటుందో స్టాక్ క్వాంటిటీ ఈక్వల్స్ టు 0 ఉన్న దగ్గర డిలీట్ అయిపోతుంది. తర్వాత దీన్ని రిమూవ్ చేయాలి, రిట్రీవ్ చేయాలి. సెలెక్ట్ ఈ మూడుని రిట్రీవ్ చేయమంటుంది. సో ఈ మూడుని ఫ్రమ్ ఇవన్నీ ఏ టేబుల్ ఉన్నాయి, ఫ్రమ్ ప్రొడక్ట్స్ టేబుల్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్స్. సో జీరో స్టాక్ అయిపోయిన స్టాక్ ఏదైతే ప్రొడక్ట్స్ అయిపోయినాయో స్టాక్ క్వాంటిటీ 0 వచ్చేసినాయి, అవన్నీ టేబుల్ నుంచి తీసేసినాం డిలీట్ కమాండ్తో. సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు డిలీట్ ఆల్ ద ఆర్డర్స్ హూ ప్లేస్ బిఫోర్, ఈ డేట్ బిఫోర్ ఎవరైతే ప్లేస్ చేశారో వాళ్ళందరినీ డిలీట్ చేయాలి. సేమ్ డిలీట్ ఫ్రమ్ ఏంటిది ఆర్డర్స్ టేబుల్. ఆర్డర్స్ వేర్ ఏది ఆర్డర్ డేట్ అనేది బెస్ట్ బిఫోర్. సో ఈ ఆర్డర్ డేట్ ఎవరైతే దీని ముందు ప్లేస్ చేసిండ్రో వాళ్ళందరూ వెళ్ళిపోతుంది. కాల్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేసి తీద్దాం. ఈ మూడింటిని అవుట్పుట్ రిట్రీవ్ చేయమంటుంది. సెలెక్ట్ ఈ 3 కాలమ్స్ ఫ్రమ్ ఇవన్నీ ఏ టేబుల్, ఆర్డర్స్ టేబుల్. కాపీ పేస్ట్. సో ఏవైతే ఈ డేట్కి ముందు ఉన్నాయన్నీ వెళ్ళిపోతాయి, ఆర్డర్స్ డిలీట్ అయిపోతాయి. Delete all the customers from the customer table whose have no records in the order table. Update your query here. So delete from orders where order date before. Delete all the customers who customer table from the customer whose have no records in order table. Order table la లేని కస్టమర్స్ తీసేయమంటారు. Delete all customers from customer table. So customer table నుంచి క్లియర్ కాబట్టి delete from customers. సో కస్టమర్ ఐడి అనేది అది లేనప్పుడు కస్టమర్ ఐడి ఏదైతే ఆర్డర్స్ నుంచి తీసుకున్నాక అది లేనప్పుడు అది వెళ్ళిపోతుంది. ఏదైతే కస్టమర్స్ ఆర్డర్స్ టేబుల్లో లేరో వాళ్ళు వెళ్ళిపోతారు. ఏ రికార్డ్స్ ఉండవు. Delete all the records from the orders table that is less than rupees 150. Order table that are all the orders less than 150. Then retrieve same delete from orders table where ఎక్కడైతే టోటల్ అమౌంట్ అనేది లెస్ దెన్ 150 ఉంటే డిలీట్ చేసేయాలి ఇవన్నీ. తర్వాత ఇక మనం సెలెక్ట్ స్టార్ కాదు అన్నిటిని కాదు ఈ మూడింటిని రిట్రీవ్ చేయమంటున్నారు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఆర్డర్స్ టేబుల్ ఉన్నాయి కదా, ఫ్రమ్ ఆర్డర్స్ పెడితే సరిపోతుంది. చూసినా అట్లా అగ్రిగేట్ అండ్ గ్రూపింగ్ అనమాట ఇది. సో ఏమంటున్నాను, ఫైండ్ ద టోటల్ రెవెన్యూ జనరేటెడ్ అండ్ డిస్ప్లే ద ఐడియా యాజ్ టోటల్. సో టోటల్ రెవెన్యూ ప్రింట్ చేయాలి. టోటల్ రెవెన్యూ ఎలా ఉంది అది, టోటల్ డిస్ప్లే యాజ్ టోటల్ రెవెన్యూ.
అంటే ఎక్కడ ఉంది అది ఆర్డర్స్లో ఉంది టోటల్ అమౌంట్, దాన్ని సమ్ చేస్తే సరిపోతుంది. సెలెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎక్కడ నుంచి ఆర్డర్స్ నుంచి. దీన్ని సమ్ చేయాలి కదా, ఇది ఆడలే కానీ సమ్ సమ్ చేయాలి. దీన్ని టోటల్ అమౌంట్ని సమ్ చేసి తర్వాత వాటిని ప్రింట్ చేయాలి. యాజ్ ఎట్లా ప్రింట్ చేయాలి, టోటల్ రెవెన్యూ లెక్క ప్రింట్ చేయాలి. సమ్ ఆర్డర్స్ ఇది పోతుంది, ఇట్లా వస్తుంది. సెలెక్ట్ సమ్ టోటల్ చూసినా అట్లా సమ్ ఆపరేషన్ చేసినాం టోటల్ అమౌంట్ పైన, దాన్ని మళ్ళీ కాలం పేరు మార్చాం టోటల్ రెవెన్యూ లెక్క, అది వచ్చేసి. తర్వాత ఏం చేయమంటున్నాం, యావరేజ్ చేయమంటున్నాం. యావరేజ్ స్పెండింగ్ ఫర్ కస్టమర్ అండ్ డిస్ప్లే రేట్ యాజ్ యావరేజ్ ఫర్ కస్టమర్. యావరేజ్ అంటే మళ్ళీ గదే టోటల్ అమౌంట్ని యావరేజ్ చేయాలి. సెలెక్ట్ ఇవి యావరేజ్ చేయాలి. దేన్ని యావరేజ్ చేస్తావు, టోటల్ అమౌంట్ని యావరేజ్ చేస్తావు. ఇది ఏ టేబుల్ నుంచి ఉంది, మళ్ళీ దీన్ని మార్చాలి కదా, యాజ్ ఏమని మార్చాలా, ఇలా మార్చాలి దాని పేరు, కాలం నేమ్ మార్చి. ఇదంతా ఎక్కడ చేస్తున్నావు, ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్ లోపలే చేస్తున్నావు ఇదంతా, అందుకే ఫ్రమ్ ఆర్డర్స్ పెడితే సరిపోతుంది. ఫస్ట్ సెలెక్ట్ కంపెనీ స్టార్ట్ అవుతుంది. యావరేజ్ కరెక్ట్ వచ్చింది. యావరేజ్ స్పెండింగ్ ఫర్ కస్టమర్ 5 ఏవిజీ స్పెండింగ్ ఫర్ కస్టమర్. ఏంటిది ఎర్రర్ మరి, రిమూవ్ స్పేస్, ఇక్కడ స్పేస్ రావద్దంటే జస్ట్ స్పేస్ కూడా తీసుకోలేకపోయింది. స్పెల్లింగ్ ఇప్పుడు అగ్రిగేట్ అండ్ గ్రూపింగ్ అనమాట ఇది. ఫైండ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ పర్ మంత్ అండ్ డిస్ప్లే దెమ్ విత్ ద హెడర్. సో ఇట్లా సో డేట్ని ఇంకా టైం రెండు కలిపి షిఫ్ట్ టైం వాడచ్చు మనం. సో సెలెక్ట్ షిఫ్ట్ టైం అని పెట్టేసి మనకి ఇయర్ కావాలా మంత్ కావాలి, అందుకే ఆర్డర్ డేట్ యాజ్ దాన్ని మార్చాం ఆర్డర్ మంత్లోకి. ఇక కౌంట్ ఆర్డర్ ఐడి, ఇక టోటల్ ఆర్డర్స్ ఎక్కడ నుంచి చేస్తున్నాం, ఫ్రమ్ ఆర్డర్స్. ఆ రెండింటిని గ్రూప్ చేస్తాం. ఈ డేట్ నెక్స్ట్ అగ్రిగేట్ అండ్ గ్రూపింగ్. మళ్ళీ ఫైండ్ హైయెస్ట్ ప్రొడక్ట్ అలాంగ్ విత్ దిస్ నేమ్, ప్రైస్ హైయెస్ట్ ప్రైజ్ మ్యాక్స్ వస్తుంది ఇక్కడ. సెలెక్ట్ ఏం చేయాలి మనము, సెలెక్ట్ హైయెస్ట్ ప్రైజ్ సెలెక్ట్ ప్రైస్ మ్యాక్స్ ప్రైస్ గ్రూప్ బై ప్రైస్. ఇది ఫ్రమ్ ఏముంది ఇదంటే ప్రైస్ అనేది, ప్రైస్ అనేది ప్రొడక్ట్స్ ఉంది. సో ఫ్రమ్ ప్రొడక్ట్స్ తర్వాత దీన్ని రిట్రీవ్ చేయాలి కాబట్టి సెలెక్ట్ ఈ రెండింటిని రిట్రీవ్ చేయాలి, నేమ్ కామా ప్రైజ్. ఓ బేసిక్గా స్టేట్మెంట్ అంతా కాదు, నేమ్ ప్రైస్ అని వచ్చి రావాలా, అక్కడ కండిషన్ పెట్టాలి, ప్రైస్ వేరే అయితే ప్రైస్ మ్యాక్స్ ఉంది. అప్పుడు మనకు వస్తుంది మ్యాక్సిమం ప్రోడక్ట్ ప్రైస్.
తర్వాత null value store. Update a customer table, replace occurrence of unknown in the address. So replace all with so update చేయాలి. అప్డేట్ ఏ టేబుల్ అప్డేట్ చేయాలి? ఇది ఏ టేబుల్? కస్టమర్ ఐడి అంటే కస్టమర్ ఏం చేయమంటున్నాను? అప్డేట్ చేయమంటు. సో సెట్ ఏదైతే అడ్రస్ ఉంటుందో న్యూ అడ్రసెస్ మనం యాడ్ చేసినాం ఆ కాల్ ఈక్వల్స్ టు నల్. సో అప్డేట్ అంటే తర్వాత దీన్ని రిట్రీవ్ చేద్దాం. రిట్రీవ్ చేయకపోతే రాదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూడుని రిట్రీవ్ చేయమంటారు. కస్టమర్ ఐడి, నేమ్, న్యూ అడ్రస్ ఈ మూడే కావాలంటే అడిగి. సో యాండ్ కామర్స్ ఫ్రమ్ ఆ కస్టమర్స్ టేబుల్ నుంచి ఈ మూడింటిని రిట్రీవ్ చేయమంటారు. ఒకసారి అది ఏదైతే అన్నోన్ కాడ నల్ అప్డేట్ అయినాక ఇప్పుడు చూడు అన్నోన్ కాడ నల్ అప్డేట్ అయింది. కానీ వాడు ఏం చేయమన్నాడంటే మూడే లిమిట్. సో లిమిట్ పెట్టాలి కదా, లిమిట్ 3 పెడితే అయిపోతుంది. మూడే వస్తాయి, ఫస్ట్ 3. సో ఫస్ట్ 3 వచ్చింది అట్లా. ఏమంటుండ్రు? చెక్ ఇఫ్ ద కస్టమర్స్ ఐడి with customer ID 10 and a name as null in the new address column. If it is null, update to 23 valid. ఒక నల్ ఉంటే దీన్ని అప్డేట్ చేయమంటుంది. సో వేర్ కండిషన్ అప్డేట్ కస్టమర్ని అప్డేట్ చేస్తే అయిపోతుంది. సో కొత్త అడ్రస్ పెడుతున్నాం మనం. ఇది కొత్త అడ్రస్ ఎప్పుడు పెడుతున్నాం? ఎప్పుడైతే వాడి ఐడి అనేది 10 ఉండాలి, వాడి నేమ్ ఆండ్రీ ఆడమ్స్ ఉన్నప్పుడు, ఇంకా న్యూ అడ్రస్ నల్ ఉన్నప్పుడే చేస్తాం. సో ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు ఆ కొత్త అడ్రస్ ఇది ఫిల్ అవుతుంది. తర్వాత దాన్ని రిట్రీవ్ చేస్తున్నాం కస్టమర్ ఐడి 10 అట్లా వస్తుంది. సో అప్డేట్ ద ఆర్డర్స్ టేబుల్ బై రిమార్కింగ్ ఇఫ్ any field is null whenever is so no remarks. సో ఎప్పుడైతే రిమార్క్స్ ఏదైనా నో రిమార్క్స్ ఉన్నా కాడ మనము దాన్ని అప్డేట్ చేయాలి. ఆ రిమార్క్స్ కాడ నో రిమార్క్స్ కాడ నల్ అని పెట్టమంటాడు. అంటే ఫస్ట్ ద ఆర్డర్స్ని సెట్ నల్ పెట్టినాం అంటే దాన్ని రిట్రీవ్ చేసినాం. ఈ లాస్ట్ క్వశ్చన్ మన ఈ ప్రాజెక్ట్లో ఏంటిది? స్టేట్ ఫంక్షన్స్ అన్నమాట. సో ఇది మనకు ఒక 5 క్వీరీస్ ఇచ్చిండు. నేను సొల్యూషన్ ప్రాసెస్ అయ్యాను ఆల్రెడీ. సో 5 క్వీరీస్ ఇచ్చిండు. సో వాడు ఏం చేయమంటున్నాడు? ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, ఆర్డర్ డేట్ ఈ మూడింటిని తీయమంటాడు. సో ఎవరైతే ప్లేస్డ్ ఆన్ January 2024లో, సో మనం ఏం రాయాలా? సెలెక్ట్ కస్టమర్ ఐడి, ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి ఫ్రమ్ ఆర్డర్స్. సో ఎక్కడైతే ఇప్పుడు ఆర్డర్ డేట్ అనేది 2024 జనవరి అయితే 01 కదా. సో అప్పుడు జనవరిలో కూడా స్పేస్ చేసిన అందరి డేటా మనకు వచ్చేస్తుంది. క్వీరీ 2లో ఏం చేయమన్నాడు? మోస్ట్ రీసెంట్ ఆర్డర్స్లో చెప్పమన్నాడు. మోస్ట్ రీసెంట్లో అంటే ఏదైతే మ్యాక్స్ ఆర్డర్ డేట్ ఉంటుందో అదే కదా రీసెంట్ పెట్టిన ఆర్డర్స్, అది క్వీరీ 2. అందుకే ఇది మోస్ట్ రీసెంట్ ఆర్డర్ ఈ రోజు ఈ డేట్ పెట్టే. ఇంకోటి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ ఏంటంటే బిట్వీన్ ఈ డేట్ నుంచి January 15 నుంచి January 17 వరకు. సో మిడిల్లో బిట్వీన్ యూజ్ చేయాలి. సో బిట్వీన్ ఈ డేట్ నుంచి అండ్ ఈ డేట్ వరకు గ్రూప్ బై ఆర్డర్ డేట్. మనకి ఆ 15, 16, 17, 11 ఎన్ని ఆర్డర్స్ పడ్డాయో మనకి తెలుస్తుంది. క్వీరీ 4లో ఏం చేయమంటుండ్రు? నంబర్ ఆఫ్ డేస్ ఎర్లియస్ట్ అండ్ లేటెస్ట్ ఆర్డర్స్ డేట్స్ ఇన్ ఆర్డర్స్ టేబుల్ డిస్ప్లేస్ డేస్ బిట్వీన్. సో ఇది జూలియన్ డే చెప్పినా కదా, అది కన్వర్ట్ చేస్తుంది. సో మ్యాక్స్ ఆర్డర్, మీన్ ఆర్డర్ డేట్, బిట్వీన్. కాబట్టి లాస్ట్ ఆర్డర్ ఇవన్నిటిని బిట్వీన్ ఏమంటుండు? 5 days బిఫోర్. సో January 24 కంటే 5 days బిఫోర్ అంటాడు. సో -5 days వేస్తే సరిపోతుంది. ఇక్కడ డేట్ ఇచ్చేయాలి.
సో ఈ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ ఏమైతున్నాయో మనకు అవి వచ్చేస్తాయి. మన అయిపోయింది ప్రాజెక్ట్. ఏదైతే ఏంటిది ఇది మన రీటైల్ స్టోర్ మేనేజ్మెంట్ సిస్టమ్.